దసరా సినిమాల హడావిడి అస్సలు కనిపించడం లేదు. ఏవో సినిమాలు వస్తున్నాయి అంటున్నారే తప్ప థియేటర్కు వెళ్లి చూడాలి అనిపించే బొమ్మ ఒక్కటి హైలైట్ అవ్వడం లేదు. తెలుగు ఆడియన్స్ కి దసరా ఫిల్మ్ ఫెస్టివల్ ఎందుకంతగా కనిపించడం లేదు? తెలుగు సినీ ఆడియన్స్ సంక్రాంతి టైం కు కాస్త ఎక్కువ సీన్ ఇస్తారు. ఆ తర్వాత డిసెంబర్ మంత్ ను గత 2 ఏళ్లుగా సీరియస్ గా చూడడం షురూ చేశారు. తంబీలు ఎప్పట్లాగానే దీపావళిని ఎక్కువగా పట్టించుకుంటారు. మన దగ్గర అది కూడా అంతగా లేదు. వారి సినిమాలను డబ్బింగ్ రూపంలో చూసి ఆనందించడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు దసరాకు ఆల్మోస్ట్ అదే పరిస్థితి. రజనీకాంత్ వెట్టియాంతో వచ్చి వాలిపోతున్నాడు. దసరాకొచ్చే సినిమాల్లో పెద్ద సినిమా మన తెలుగు ఆడియన్స్ కు ఇదే. అక్టోబర్ 10వ తేదీన రజనీకాంత్ వస్తున్నాడు. తనతో పాటు అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫజిల్, రావు రమేష్ వంటి వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు సినిమాలో భాగమవడంతో సినిమాకు వెయిటేజ్ పెరిగింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న వేట్యాన్పై మంచి అంచనాలే కనిపిస్తున్నాయి. అదే రోజు ఇప్పటికే మ్యాడ్, ఆయ్ మూవీలతో వరుస హిట్స్ అందుకున్న ఎన్టీఆర్ బావమరిది నాన్నే నితిన్ శ్రీ 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 రాజావారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మ్యాచ్ స్టార్ గోపిచంద్ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ విశ్వం దసరా కానుగ్గా రిలీజ్ కు సిద్ధమవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తూ ఉండడంతో సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 11వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో మూవీ దసరా స్పెషల్ గా థియేటర్లోకి రానుంది. 11వ తేదీన ఈ మూవీ విడుదల ఉంది. ఇదే రోజు మార్టిన్ మూవీతో అలరించనున్నాడు ధృవ. అయితే వరుస సినిమాలతో సందడి చేస్తున్న టాలెంటెడ్ హీరో సుహాస్ దసరా కానుగ్గా జనక అయితే గనక అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. దిల్ రాజు సినిమా కావడంతో థియేటర్లు ఎక్కువగా దక్కనున్నాయి. టాలీవుడ్ సైడ్ టాప్ హీరోలు ఎవ్వరూ లేని ఫిలిం ఫెస్టివల్ గా ఈ దసరాను ట్రీట్ చేయొచ్చు.